ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కొన్ని చర్చిలలో రాత్రి 12 గంటలకే యేసుక్రీస్తు జననాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రైస్తవులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా సిఎస్ఐ నిర్మల హృదయ ఎస్ఎఫ్ఎస్ చర్చలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే చర్చిలో ప్రార్థన చేయడానికి క్రైస్తవులంతా కూడా చర్చిలకు వస్తున్నారు. ఇప్పుడు మనం నిజామాబాద్ నగరంలోని సిఎస్ఐ చర్చ్ వద్ద ఉన్నాము. చూడొచ్చు, ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఉదయాన్నే ఇక్కడ ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి అంతా కూడా అందంగా అలంకరించారు. మనం నిజామాబాద్ నగరంలోని ప్రస్తుతం సిఎస్ఐ చర్చ్ వద్ద ఉన్నాం. చర్చ్ మొత్తం పూర్తిగా రంగురంగుల విద్యుత్ కాంతులతో దగదగలాడిపోతుంది చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ అక్కడ క్రిస్మస్ సంబంధించి ఒక పెద్ద శాంటా క్లాస్ ను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా క్రైస్తవులంతా కూడా ప్రత్యేక ప్రార్థనలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఒకరినొకరు క్రిస్మస్ సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇదే సిఎస్ఐ చర్చ్ ప్రధానమైన చర్చ్ గా చెప్పొచ్చు. అలాగే నిర్మల హృదయకు సంబంధించి పాఠశాలలు అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి మత పెద్దలంతా కూడా ఇక్కడికి ఇప్పుడిప్పుడే చేరుకుంటూ ఇప్పుడే ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రార్థనల్లో వాళ్ళంతా కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. నిజామాబాద్ సంబంధించి ఈ సిఎస్ఐ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అలాగే నిర్మల హృదయ ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి. అదే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఈ సంబంధించి క్రిస్మస్ వేడుకలు అయితే ఘనంగా ఉదయం నుంచే జరుగుతున్నాయి. ఏదైతే మా శాంతికి సౌభృత్నికి ప్రతీక యేసుక్రీస్తు కాబట్టి ప్రత్యేక అతను ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న తరుణంలో ఒకరినొకరు కూడా ఇప్పుడే వాళ్ళు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అక్కడ చూడొచ్చు. శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళంతా కూడా యువత అంతా కూడా ఇక్కడ ప్రార్థన అయితే జరుపుతున్న పరిస్థితి ఉంది. అయితే చూడొచ్చు, వీళ్ళంతా కూడా యువకులు ఇక్కడ ఇప్పుడే ఏర్పాట్లు అంతా పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్నాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ వాళ్ళంతా విషెస్ చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రధానంగా ఉదయం నుంచి కూడా అయితే చూడొచ్చు చర్చికి చేరుకుంటున్నారు. అయితే వాళ్ళంతా కూడా ప్రత్యేక కలర్ఫుల్ డ్రెస్సులు ఇక్కడ వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని ఒకరినొకరు విషెస్ చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్ పండుగని? ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఫస్ట్ చర్చ్ కి వెళ్ళి దేవుడిని బ్లెస్ చేసుకుంటాం. తాత వాళ్ళ ఇంటికి వెళ్తాం. వెళ్ళేసి వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి తింటాం. మళ్ళీ క్రిస్మస్ పండుగకి కేక్ కట్ చేస్తాం. తర్వాత దేవుడిని పెట్టుకుంటాం. మళ్ళీ పండుకుంటాం. మళ్ళీ సాయంత్రం ఆడుకుంటాం. ఇట్లా ఈ విధంగా ఉదయం నుంచి కూడా అందరూ ఘనంగా క్రిస్మస్ పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా క్రిస్మస్ శోభ సంతరించుకుందని చెప్పొచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్రిస్మస్ సంబంధించిన తాజా పరిస్థితి. బాపట్ల జిల్లా చీరాలలో క్రిస్మస్ పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. పురాతన ప్రార్థన మందిరాలు విద్యుత్ దీపాల వెలుగులతో శోభయామానంగా మెరిసిపోతున్నాయి. పట్టణంలోని 109 సంవత్సరాల చరిత్ర కలిగిన సెయింట్ మార్క్ సెంటినరీ లూథరన్ చర్చిని రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. 1916లో జర్మన్ మిషనరీలు స్థాపించిన ఈ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, మద్రాస్ వంటి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చీరాల్లో ఉన్న పురాతన చర్చిల్లో సెయింట్ మార్క్స్ సెంటినరీ చర్చి అండ్ దెన్ ఇక్కడ చీరాల్లో సెయింట్ లూక్ చర్చి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చి కింద పనిచేస్తూ ఉన్నాయి. అయితే 1916లో ఆ చర్చిని స్థాపించడం జరిగింది. అలానే సెయింట్ లూక్ చర్చి బేర్ హాస్పిటల్లో
బేరు దొరసాని గారు 1912లో హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత తను ఒక చాపల్ ల్యాండ్లో ఉన్న ఉమెన్ సొసైటీ ఉంది, ఉమెన్ సిన్నర్ సొసైటీ. ఆ సొసైటీ వాళ్ళ ఆర్థిక సహాయంతో ఈ చర్చిని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఈ చర్చి నిరవధికంగా సేవలు అందిస్తూ ఆధ్యాత్మికమైన బోధనలు చేస్తూ అనేక మందిని మంచి మార్గాలు నడిపించడానికి, ఎవరైతే జబ్బులతో ఉన్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపశమనం ఇవ్వడానికి ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.